శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వమయి జ్యోతిర్వాస్తు వరల్డ్ వీక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు మనం తులారాశి యొక్క గుణగణాల్ని, అలాగనే వారు చేసేటువంటి వృత్తులని, అలాగనే పరిహారాలని కూడా మనం తెలుసుకుందాం. ఈ తులారాశి యొక్క జాతకులు గుణగణాల్లో ముఖ్యంగా ఒక వర్గానికి కానీ ఒక వ్యక్తికి కానీ వీరు పక్షపాతంగా మాట్లాడరు. తులనాత్మకంగా వీరు ఏదైనా సమాధానం చెప్తూ ఉంటారు. అలాగనే ఇద్దరి మధ్య ఏదైనా న్యాయమైనటువంటి తీర్పులు కానీ చెప్పడం అనేది వీరు చాలా నేర్పుగా కలిగి ఉంటారు. అలాగనే ఇతరులను వీరి మాట తీరుతో వీరు ఆకట్టుకుంటూ ఉంటారు. అలాగనే చాలా బ్యాలెన్స్గా వ్యవహరిస్తూ ఉంటారు. బ్యాలెన్స్గా మాట్లాడడం కూడా చేస్తూ ఉంటారు. అంటే సమతుల్యతను పాటించి వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే వీరు సమయపాలన అనేది చాలా ముఖ్యంగా ప్రాధాన్యత విషయంగా పాటిస్తూ ఉంటారు. అలాగనే ఒక పనిని క్రమ పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు. వచ్చినటువంటి అవకాశాలను తమకు అనుగుణంగా మార్చుకోవడం అనేది వీరికి సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగనే లెక్కలు కట్టడం, లెక్కలను సరిగా చూసుకోవడం అనేది వీళ్ళకు మంచి ప్రజ్ఞగా చెప్పుకోవచ్చు. అలాగనే శుభ్రత, వీరి ముఖంలో, వీరి భావాల్లో ఒక నిర్మలత్వం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగనే స్వచ్ఛతను కలిగి ఉంటారు. స్వచ్ఛత అంటే ఇష్టం కూడా వీళ్ళకి. శుభ్రత కానీ స్వచ్ఛతను పాటించడం అనేది కూడా వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది. అలాగనే వీరు చాలా చురుకుదనం కలిగి ఉంటారు. భావావేశాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగనే దైవ కార్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మంచి స్నేహితులను కలిగి ఉంటారు. అయితే పనికి ముందు ఏదైనా లాభ నష్టాన్ని వీరు అంచనా వేస్తుంటారు. లాభ నష్టం అంచనా వేయకుండా వీరు ఏ పని ముందు తలపెట్టరు. అలాగనే కొందరు అవకాశవాదులుగా కనపడుతూ ఉంటారు. అయితే మిత్రుల్లో కొందరు వీరిని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు ఈ తులారాశి జాతకులు ముఖ్యంగా చేయవలసినటువంటి వృత్తులు అంటే ఎక్కువ మనకు కళాకారులుగా కనపడుతూ ఉంటారు. అలాగనే లాయర్లు కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాగనే జడ్జిలుగా ఉంటారు. అలాగనే డాక్టర్స్గా కూడా ఉంటారు. అలాగనే పొలిటీషియన్స్ కూడా ఉంటారు. ఎనలిస్టులు అంటే ఏదైనా విశ్లేషకులుగా కూడా వీళ్ళే ఎక్కువగా కనపడుతుంటారు. అలాగనే పబ్లిక్ ఆఫీసర్, జర్నలిస్టులు కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సేల్స్మెన్స్గా కూడా ఈ తులారాశి వాళ్ళే ఎక్కువగా కనపడుతూ ఉంటారు. అయితే సిల్క్, పాలు, పెరుగు, నెయ్యి, వెండి, వ్యవసాయము, వీటి ద్వారా ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి అవకాశాలు వీళ్ళకు ఎక్కువగా కనపడతాయి. అయితే కొనుగోలు విషయాలు, పెట్టుబడి విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు వీరు చాలా లోతుగా ఆలోచించి రిస్క్ దాంట్లో ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని ఆలోచించి మాత్రమే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అలాగనే భాగస్వామ్య వ్యాపారాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా కూడా ఉండాలి. అయితే వీరు ఆరోగ్య విషయంలో చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉంటారు, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కిడ్నీలకు సంబంధించినటువంటి లోపాలు, జననావయవాలలో కొన్ని లోటుపాట్లు ఇటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అనారోగ్యాలు వాళ్ళు పొందుతూ ఉంటారు. అయితే ఈ ఆరోగ్య విషయంలో సొంత వైద్యం అనేది వీరికి పనికిరాదు. సొంత వైద్యం వీరు చేసుకోకూడదు. అయితే ఈ యొక్క తులారాశి జాతకులకు ముఖ్యంగా పరిహారాలు చెప్పుకోవాల్సి వస్తే లక్ష్మీదేవి పూజ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. అయితే లక్ష్మీదేవి గుడిలో వీళ్ళు ఆవు నేతితో శుక్రవారం రోజు దీపం ఉంచి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం అనేది విశేషంగా వీళ్ళకు శుభ ఫలితాలు కలిగిస్తుంది. అలాగనే వీరికి దక్షిణ పడమరలు చాలా శుభకరంగా ఉంటాయి. వీరికి తెలుపు, సిమెంట్ రంగులు అనేటువంటి వస్త్రాలు కానీ,
రంగులు ఉపయోగించడం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగనే వీరు రత్నాల్లో వజ్రాన్ని ధరించడం ద్వారా మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ తులారాశి జాతకులు ఈ విధమైనటువంటి పరిహారాలను ఆచరించి శుభాన్ని పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలు. Please like, share and subscribe to our channel. Thank you.